నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ అగ్రిమెంట్ పెళ్లి కథని చివరి వరకు వినండి. నచ్చితే కనుక ఖచ్చితంగా తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా యూట్యూబ్ లో కొత్తగా వస్తున్న హైప్ ఆప్షన్ అయితే క్లిక్ చేసి హైప్ పాయింట్స్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి. మీరు ఇలా లైక్లు, కామెంట్లు, ఇంకా హైప్ ఆప్షన్స్ ఇవ్వడం వల్ల మరెన్నో మంచి మంచి కథల్ని మీ ముందుకు తీసుకురావడానికి నన్ను ఎంతగానో ప్రోత్సహించిన వారు అవుతారండి. మరి ఇప్పుడైతే మనం కథలోకి వెళ్ళిపోదాము. వికాస్ రూపతో మాట్లాడుతూ, రూపా, నువ్వు నన్ను అగ్రిమెంట్ పెళ్లి చేసుకోవాలి. 1 నెల రోజుల పాటు నువ్వు నా భార్యగా గడపాలి. నీ కుటుంబ అవసరతలన్నీ నేనే తీరుస్తాను. మీ అక్కకి ట్రీట్మెంట్ కూడా చేపిస్తాను. నీ ప్రతి ప్రాబ్లంని నేను సాల్వ్ చేస్తాను అంటూ మాట్లాడుతూ ఉన్నప్పుడు రూప ఆశ్చర్యమైన కళ్ళతో వికాస్ వైపు చూసింది. వికాస్ రూప కళ్ళల్లోకి చూస్తూ, ఈ వివాహం కేవలం ఒక నాటకం మాత్రమే. నెల రోజుల తర్వాత నీ దారి నీది, నా దారి నాది. నీ మీద నాకు ఎలాంటి ఇంట్రెస్టు లేదు. పరిస్థితుల దృష్ట్యా నేను ఈ పెళ్లి చేసుకోబోతున్నాను. నీ పరిస్థితుల్ని, సమస్యల్ని పరిష్కరించుకోవడం కోసం నువ్వు ఈ పెళ్లి చేసుకుంటే మన ఇద్దరికీ లాభమే అంటూ మాట్లాడుతూ ఉన్నాడు. చాలా ఆలోచించిన తర్వాత రూప వికాస్ని పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకుంది. అప్పుడు రూప వికాస్తో, నీకు నా గురించి ఏం తెలుసో నాకు తెలియదు, కానీ నేను ఒక వితంతువుని అని చెప్పినప్పుడు వికాస్, నీ గతం గురించి నాకు అనవసరం. నాకు 1 నెల రోజులు భార్యగా మాత్రమే నువ్వు కావాలి అంటూ చెప్పాడు. మరుసటి రోజే రూప వికాస్లు పెళ్లి చేసుకుని భార్యాభర్తలుగా మారారు. 2 రోజుల తర్వాత వికాస్ రూప గదిలోకి వచ్చినప్పుడు రూప కళ్ళు మూసుకొని కన్నీళ్లతో ఆ భగవంతుడికి ప్రార్థిస్తూ ఉంది. ఎందుకో తెలియదు, రూప అలాంటి రూపం చూడగానే వికాస్ లో చాలా రకాల ఫీలింగ్స్ కలిగాయి. అలాగే రూపని చూస్తూ ఉండిపోయాడు వికాస్. వికాస్ కి తన తండ్రి చెప్పిన చివరి మాటలు ఇప్పటికీ తన హృదయంలో ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. ఆయన మంచం మీద పడుకొని బలహీనమైన స్థితిలో ఊపిరి పీల్చుకుంటూ ఉన్నారు. అప్పుడే ఆయన వికాస్ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ, బాబు వికాస్, నేను నెల రోజుల్లో చచ్చిపోతానని డాక్టర్లు చెప్పారు. నా ఆరోగ్యం అస్సలు బాగుండడం లేదు. నువ్వు 1 వారం రోజుల్లోగా పెళ్లి చేసుకోకపోతే నేను సంపాదించిన ఆస్తిపాస్తులన్నీ అనాథాశ్రమానికే రాసేస్తాను. ఇది నా ఆఖరి నిర్ణయం. నువ్వు ఇప్పుడు పెళ్లి చేసుకోకపోతే నా ఆస్తిలో చిల్లిగవ్వ కూడా నీకు దక్కదు అని చెప్పినప్పుడు వికాస్ ఆశ్చర్యపోయాడు. మౌనంగా ఉండిపోయాడు. చిన్నప్పటి నుంచి వికాస్ కి తన తండ్రి గురించి చాలా బాగా తెలుసు. ఆయన మాట అంటే మాటే. ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి అస్సలు తిరిగే ఉండదు. వెంటనే వికాస్ మౌనంగా బయటకొచ్చి తన జేబులో నుంచి మొబైల్ ఫోన్ తీసి తను కాలేజీలో ఉన్నప్పటి నుంచి రిలేషన్షిప్ లో ఉన్న సోనియాకి ఫోన్ చేశాడు. సోనియా వికాస్ ప్రేమించిన అమ్మాయి. ఇద్దరూ కలిసి తమ తమ జీవితాల గురించి చాలా కలలు కన్నారు. ఫోన్ రింగ్ అవుతూ ఉండగానే సోనియా ఫోన్ లిఫ్ట్ చేసింది. వెంటనే వికాస్ సోనియాతో మాట్లాడుతూ, సోనియా, నేను మన ప్రేమ విషయం మా నాన్నగారితో చెప్పాను. మనిద్దరం 7 రోజుల్లోగా పెళ్లి చేసేసుకోవాలి. అదే మా నాన్నగారి ఆఖరి కోరిక. మా నాన్న ఇంకా ఎక్కువ రోజులు బ్రతకరు అంటూ డాక్టర్లు చెప్పారు. ఆయన ఆఖరి కోరికని నేను ఎలాగైనా తీర్చాలి అంటూ చెప్పినప్పుడు ఆ పక్క నుంచి ఒక్క క్షణం నిశ్శబ్దం వినిపించింది. ఆ తర్వాత అటు పక్క నుంచి పెద్దగా నవ్విన శబ్దం వినిపిస్తూ ఉంది. ఏంటి వికాస్, ఈ డ్రామాలన్నీ వదిలేసేయి. 7 రోజుల్లో పెళ్ళేమిటి? నేను రేపే లండన్ వెళ్ళిపోతున్నాను. ఆ విషయం నీకు కూడా తెలుసు కదా అనగానే వికాస్, ఎట్టి పరిస్థితుల్లోనూ మన పెళ్లి 7 రోజుల్లోగా జరిగిపోవాలి. లేదు అంటే మా నాన్న ఆస్తిపాస్తులన్నీ అనాథాశ్రమానికే రాసేస్తారు అని చెప్పినప్పుడు సోనియా నవ్వుతూ, నువ్వు మీ నాన్నకి ఏకైక కొడుకువి. ఆయన తర్వాత ఎలా ఉన్నా సరే ఆ ఆస్తి నీదే అవుతుంది అని చెప్పగానే వికాస్ సోనియాతో, నీకేమైనా పిచ్చి పట్టిందా? నా మాటల్ని జోక్గా ఎందుకు తీసుకుంటున్నావు? అది మా నాన్న నిర్ణయం. ఆయనే స్వయంగా నాతో ఈ మాట చెప్పారు. నువ్వు నీ లండన్ ప్రయాణాన్ని క్యాన్సిల్ చేసుకో. ఈ పెళ్లి తర్వాత నువ్వు ఎక్కడికి కావాలనుకుంటే అక్కడికి వెళ్ళొచ్చు అని చెప్పినప్పుడు వెంటనే సోనియా, నువ్వు ఇంత హడావిడిగా పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటే ఈ 7 రోజుల్లోగా నీకెవరైనా అమ్మాయి దొరికితే ఆ అమ్మాయినే పెళ్లి చేసుకో. ఇలాంటి కండిషన్స్ నాకు అస్సలు నచ్చవు.
నువ్వు ఇదే చెయ్యాలి అని ఎవరైనా నా జీవితం విషయంలో రూల్స్ కండిషన్స్ పెడితే నేను అస్సలు తీసుకోలేను అంటూ ఫోన్ పెట్టేసింది. వికాస్ మాట్లాడుతూ ఉండగానే ఫోన్ కట్ అయిపోయింది. మొబైల్ వైపు చూస్తూ వికాస్ సుదీర్ఘమైన శ్వాస తీసుకున్నాడు. ఇది మా నాన్న చివరి కోరిక అన్న విషయం తనతో నేను చెప్పినప్పటికీ తను ఇలా నిరాకరించిందేమిటి? నేను జోక్ చేస్తున్నానని ఏమైనా తను భావిస్తుందా? లేదంటే తను నా మాటకి విలువివ్వడం లేదా? తను ఇలా చేస్తే నేనిప్పుడు ఏం చేయగలుగుతాను? నేను తనని ఎంతగానో ప్రేమించాను. తను ఇలా నా మాట వినకుండా వెళ్ళిపోతే ఇప్పుడు నేను ఎవరిని పెళ్లి చేసుకోవాలి? మా నాన్నగారి ఆరోగ్యం అస్సలు బాగోలేదు. ఆయన నెల రోజుల కంటే ఎక్కువ బ్రతికే అవకాశం లేదని డాక్టర్లు చెబుతున్నారు. ఇప్పుడు నేను ఎలాగైనా సరే పెళ్లి చేసుకొని తీరాలి. ఆయన చివరి కోరికని తీర్చాలి. ఆస్తి కోసం కాకపోయినా కొడుకుగా ఆయన చివరి కోరిక తీర్చడం నా బాధ్యత కదా అని ఆలోచించాడు వికాస్. ఈ విషయం గురించి తమ లాయర్తో కూడా మాట్లాడాడు. లాయర్ గారు, నేను ఒక అమ్మాయిని నెల రోజుల కోసం పెళ్లి చేసుకుంటాను. నెల రోజుల తర్వాత మా నాన్న చనిపోతారు కదా, అప్పుడు నేను ఆ అమ్మాయికి విడాకులు ఇచ్చేసి పంపించేస్తాను. ఇది చట్టబద్ధంగా కుదురుతుందా అంటూ లాయర్ని అడిగాడు వికాస్. కానీ నెల రోజుల కోసం తనని పెళ్లి చేసుకోవడానికి ఏ అమ్మాయి ఒప్పుకోదని తన మనసు చెబుతూనే ఉంది. మరుసటి రోజు చాలా మంది చాలా చాలా కారణాల వల్ల పెళ్లిళ్లు కుదరక వయసైపోతున్న అలాగే ఉండిపోయిన ఆడవాళ్లతో వికాస్ మాట్లాడినప్పుడు వాళ్ళెవ్వరూ వికాస్ ని నెల రోజుల కోసం పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడనే లేదు. వికాస్ లోపలంతా వింత గందరగోళం ఉంది. అసలు 7 రోజుల్లో నా పెళ్లి జరుగుతుందా? జరిగినా సరే నన్నెవరు పెళ్లి చేసుకుంటారు? నెల రోజుల తర్వాత ఈ బంధం నుంచి విడిపోవడానికి ఎవరు సిద్ధంగా ఉంటారు? తమ జీవితాన్ని పణంగా పెట్టడానికి ఎవరు ఒప్పుకుంటారు అంటూ ఆలోచిస్తూనే కారులో కూర్చున్నాడు వికాస్. అంతలోనే వికాస్ ఫోన్ మోగింది. లాయర్ దగ్గర నుంచే ఆ ఫోను. లాయర్ గారు మాట్లాడుతూ, ఫైనల్ గా మీ పెళ్లి కోసం ఒక పెళ్లి కూతురు సెట్ చేయబడింది. పేపర్లన్నీ సిద్ధంగా ఉన్నాయి. మీరిద్దరూ సంతకాలు పెట్టి అగ్రిమెంట్ రాసుకున్న తర్వాత పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పినప్పుడు వికాస్ రిలాక్స్డ్ గా ఊపిరి పీల్చుకున్నాడు. సరే, నేను వెంటనే బయలుదేరి వస్తున్నాను అని చెప్పి వికాస్ అక్కడికి బయలుదేరాడు. అది గుడి గాని రిజిస్టర్ ఆఫీస్ గాని కాదు, లైట్లతో అలంకరించి ఉన్న ఒక గెస్ట్ హౌస్ అది. ఆ గెస్ట్ హౌస్ లోనే మొదటిసారి వికాస్ రూపని చూశాడు. తెల్లని ఛాయతో పింక్ కలర్ చీరలో చాలా అందంగా ఉంది రూప. తన చేతుల్లో గోరింటాకు లేదు. తన ముఖంలో ఆనందం కూడా లేదు. తన కళ్ళల్లో ముఖంలో ఏదో కోల్పోయినట్టుగా స్తబ్దత కనిపిస్తూ ఉంది. తన కళ్ళల్లోకి చూడ్డానికి కూడా వికాస్ ధైర్యం చేయలేకపోయాడు. వికాస్ ఇద్దరు స్నేహితులు తన పెళ్లికి సాక్షులుగా వచ్చారు. పెళ్లికి ముందుగానే వికాస్ రూపతో మాట్లాడుతూ, నన్ను నెల రోజుల కోసం మీరు పెళ్లి చేసుకుంటే నేను మీ కష్టాలన్నీ తీరుస్తాను. మీకు కావలసినంత డబ్బులు ఇస్తాను. ఇది జస్ట్ ఒక ఫార్మాలిటీ మాత్రమే. నెల రోజుల తర్వాత మన బంధం క్యాన్సిల్ అయిపోతుంది. ఆ తర్వాత నీ జీవితం నువ్వు జీవించొచ్చు అని చెప్పాడు. మొదటిగా వికాస్ ఆ పేపర్ల మీద సంతకం చేయడానికి తను పెన్ను పట్టుకున్నప్పుడు తన చేతులు వణుకుతూ ఉన్నాయి. తన స్నేహితులిద్దరూ తన భుజం మీద చెయ్యి వేసి వికాస్ కి ధైర్యం చెప్పారు. ఆ తరువాత ఇద్దరూ సంతకాలు చేశారు. చాలా నిశ్శబ్దంగా వాళ్ళిద్దరి పెళ్లి కార్యక్రమం జరిగిపోయింది. మొదటిగా వికాస్ తండ్రి దగ్గరికి వెళ్లి ఆశీర్వాదం తీసుకున్నారిద్దరు. పెళ్లి జరిగిన వెంటనే వికాస్ రూపా వాళ్ళ అక్క ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్ డాక్టర్లతో కూడా మాట్లాడి తన ట్రీట్మెంట్ కోసం అన్ని ఏర్పాట్లు చేయించాడు. ఎందుకంటే తను చేసిన వాగ్దానాల నుంచి పారిపోయే వ్యక్తి కాదు వికాస్. రూపకి మాట ఇచ్చినట్టుగానే తన కష్టాలన్నీ తీర్చడానికి ఏర్పాట్లు చేస్తున్నాడు వికాస్. ఆ తరువాత రూపని వికాస్ వాళ్ళ పని మనిషి గెస్ట్ హౌస్ లోకి తీసుకెళ్ళింది. రూప ఇప్పుడు ఆ గెస్ట్ రూమ్ లో ఒంటరిగా ఉంది. ఇంట్లో ఉన్నన్ని రోజులు తనకిక్కడ ఎలాంటి ఇబ్బంది ఉండదు అని వికాస్ తనకి భరోసా ఇచ్చాడు. రూప కుటుంబ పరిస్థితులన్నింటి గురించి వికాస్ కొన్ని విషయాలు తెలుసుకున్నాడు. రూప తన జీవితంలో చాలా కష్టాలు గుండా ప్రయాణిస్తూ ఉందని, తను పరిస్థితులతో పెద్ద పెద్ద యుద్ధాలే చేస్తుందని వికాస్ తెలుసుకున్నాడు. ఈ పెళ్లి విషయం పక్కన పెడితే జీవితంలో తను మంచిగా స్థిరపడడానికి ఏదో ఒక అవకాశం కల్పించాలి అని వికాస్ తన గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. మరుసటి రోజు ఉదయం టేబుల్ మీద టిఫిన్ సిద్ధంగా ఉంది. వికాస్ టిఫిన్ చేయడానికి వెళ్ళినప్పుడు ఆ టేబుల్ మీద ఒక చీటీ ఉంది.
వికాస్ గారు, మీరు చాలా మంచివారు. నాకు తెలుసు, మీ జీవిత భాగస్వామిగా మారినందుకు నేనెంతో అదృష్టవంతురాల్ని. నాకు చాలా సంతోషంగా ఉంది అని రాసుంది. ఆ నోట్ చదివినప్పుడు వికాస్ ఆశ్చర్యపోయాడు. ఇది కాంట్రాక్ట్ మ్యారేజ్ అని తనతో నేను చాలా స్పష్టంగా చెప్పాను. కానీ తను ఈ విధంగా నోట్ ఎందుకు రాసింది అని ఆలోచిస్తూనే తను ఆ చీటీని జేబులో పెట్టుకున్నాడు. మూడో రోజు రూప వాళ్ళ అక్క ఉషని కలిసేందుకు వికాస్ హాస్పిటల్‌కి వెళ్ళాడు. ఉష చాలా బలహీనంగా ఉంది. వికాస్‌ని చూడగానే ఉష చిరునవ్వు నవ్వింది. "మీరు ధైర్యంగా ఉండండి. మీకేమీ కాదు" అంటూ వికాస్ చెప్పినప్పుడు, "మీరు నా చెల్లెలు భర్త కదా! కాకపోతే కొన్ని రోజులకి మాత్రమే" అంటూ తను నవ్వింది. చాలాసేపు ఉష వికాస్‌తో మాట్లాడుతూనే ఉంది. ఆ రోజు రాత్రి వికాస్ ఆలస్యంగా ఇంటికొచ్చాడు. రూప గెస్ట్ రూమ్‌లో ఉండడంతో వికాస్ కూడా గెస్ట్ రూమ్ దగ్గరికి వెళ్ళాడు. ఆ గది కిటికీ తెరిచే ఉంది. బయట నుంచి వెలుతురు లోపలికి ప్రసరిస్తూ ఉంది. 3 రోజులు రూప గదిలో నుంచి అసలు బయటికే రాలేదు. వికాస్ తనని వివాహ సమయంలో చూశాడంతే. ఆ తర్వాత ఈ 3 రోజుల్లో ఒక్కసారి కూడా వికాస్ రూపముఖం చూడ్డానికి వీలు కుదరలేదు. వికాస్ మళ్ళీ ఏదో ఆలోచిస్తూనే రూమ్ లోపలికి కూడా వెళ్లకుండానే అట్నుంచటే తిరిగి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత రోజు కూడా వికాస్ టిఫిన్ చేయడానికి టేబుల్ దగ్గరకు వెళ్ళినప్పుడు టేబుల్ మీద మళ్ళీ ఇంకో నోటుంది. మా అక్క విషయంలో మీరు చేస్తున్న సహాయానికి చాలా చాలా ధన్యవాదాలు అని. ఈ అమ్మాయి ప్రతి విషయానికి ఇలా కృతజ్ఞతలు చెబుతుందేమిటి అనుకున్నాడు వికాస్. ఆ రోజు వికాస్ ఆఫీస్ నుంచి తిరిగొచ్చేటప్పుడు బాగా వర్షం పడుతూ ఉంది. ఆ ఇంటి వాతావరణం అంతా కూడా చాలా నిశ్శబ్దంగా ఉంది. రూప గది తలుపులు తెరుచున్నాయి. చిన్నగా నడుస్తూ వికాస్ రూప గదిలోకి ప్రవేశించాడు. రూప కళ్ళు మూసుకొని చేతులు జోడించి ఆ భగవంతునికి ప్రార్థిస్తూ ఉంది. అక్కడ చిన్న శబ్దం కూడా రావడం లేదు. నిశ్శబ్దంగానే కూర్చొని ప్రార్థిస్తూ ఉంది రూప. తను చాలా అందంగా కనిపిస్తూ ఉంది. అందమైన చందమామలా ఉంది తను. చంద్రుల్లో అయినా ఒక మచ్చుంటుందేమో కానీ తన ముఖంలో చిన్న మచ్చ కూడా లేదు. చాలాసేపు వికాస్ అలాగే నిలబడి రూప వైపే చూస్తూ ఉన్నాడు. అనుకోకుండానే రూపని చూస్తూ ఉన్నప్పుడు వికాస్ పెదవులపైకి చిరునవ్వు వచ్చి చేరింది. వికాస్ రూపతో ఏమీ మాట్లాడకుండానే నిశ్శబ్దంగానే బయటకు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత రోజు అకస్మాత్తుగా కరెంటు పోయింది. జనరేటర్ ఆన్ చేయడానికి ప్రయత్నించినా కూడా ఆన్ అవ్వలేదు. వికాస్ రూప గది పక్క నుంచే వెళ్తూ రూప గది తలుపులు తట్టాడు. వెంటనే రూప ఎవరు అంటూ అడిగింది. కరెంటు పోయింది, మీకెలాంటి ఇబ్బంది లేదు కదా అని అడిగినప్పుడు రూప నాకిక్కడంతా బాగానే ఉంది, నాకెలాంటి ఇబ్బంది లేదు, ఎన్నో ఏళ్లుగా చీకట్లో నడవడం నాకు అలవాటైపోయింది అని చెప్పినప్పుడు ఆ సమాధానం విని కొన్ని క్షణాలు వికాస్ అక్కడే ఆగిపోయాడు. తన మనసులో ఎంత దుఃఖమున్నా ఇంత రిలాక్స్‌డ్‌గా ఉన్న ఈ అమ్మాయి ఎవరు అని ఆలోచిస్తూనే ఉన్నాడు. చీకట్లో కూడా ఆశ అనే వెలుగుతో ప్రయాణిస్తూనే ఉంది తను. ఇలా ఆలోచిస్తూనే వికాస్ తన గదిలోకి వెళ్ళిపోయాడు. ఆ రోజు రాత్రి వికాస్ తన డైరీని తెరిచాడు. దాంట్లో 2 లైన్లు మాత్రమే రాశాడు. ఈ అమ్మాయి ఎవరు? ఎక్కడి నుంచొచ్చింది? తను చాలా అందంగా ఉంది. తన ముఖం కంటే తన మనసు ఇంకా ఇంకా అందంగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఎన్నో కష్టాల ద్వారా వచ్చిన అనుభవాలతో ఎంతో ధైర్యంగా మారింది ఆ అమ్మాయి అంటూ రాసుకున్నాడు తను. మూడో రోజు పని మనిషి వికాస్ గదిలోకొచ్చి, "వికాస్ సార్, రూపా మేడము రాత్రిపూట భోజనం కూడా చేయడం లేదు. తనకి ఇంకా ఏమైనా కావాలేమో అడగండి. తను చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నట్టుగా నాకు అనిపిస్తుంది" అని చెప్పినప్పుడు వికాస్ తన తలని కదిలించాడు. తనని ఏమీ అడగకుండానే మరుసటి రోజు పని మనిషితో చెప్పి రూప గదిలోకి పళ్ళు, పాలు ఉన్న ప్లేట్‌ని పంపించాడు. ఆ ప్లేట్‌తో పాటు ఒక నోట్ కూడా రాసుంది. "మీరు ఈ ఇంటికి అతిథి కంటే ఎక్కువగా నా భార్య కూడా. మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవడం నా కర్తవ్యం" అని రాసుంది ఆ చీటీలో. పెళ్ళైనా కూడా తెలియకుండానే వికాస్ తనకి, రూపకి మధ్యలో ఒక పెద్ద గోడను కట్టేశాడు. ఇప్పుడది మెల్లిమెల్లిగా బలహీనపడుతున్నట్టుగా అనిపిస్తోంది. ఆ రోజు రాత్రి వికాస్ తన గదిలో కూర్చుని ఫైల్ చెక్ చేస్తూ ఉన్నాడు. చాలా ఆలస్యమైపోయింది. తన మనసులో రూప ప్రతిబింబమే ప్రతిబింబిస్తోంది. అలా ఆలోచిస్తూనే టైం చూసుకున్నప్పుడు రాత్రి 3 గంటలైపోయింది. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది.
దాహంగా ఉండడంతో వికాస్ మంచినీళ్లు తాగడానికి వంటగది వైపుకు వెళ్ళాడు. వంటగది తలుపులు తెరుచుకుని ఉన్నాయి. చిన్నగా కాంతి కూడా లోపల నుంచి కనిపిస్తూ ఉంది. అక్కడ రూప నేల మీద కూర్చొని తన మోకాళ్ళకి తలని ఆనించుకుని ఏడుస్తూ ఉంది. అంతేకాకుండా తన ముఖాన్ని కూడా చున్నీతో కప్పుకునుంది. కాసేపు వికాస్ తలుపు దగ్గరే నిలబడి ఆ తర్వాత వంటగదిలోకి వెళ్ళి ఒక గ్లాసు నీళ్లు తీసుకొచ్చి రూప దగ్గర నిలబడ్డాడు. రూప మెల్లగా కళ్ళు తెరిచి చూసినప్పుడు తను ఒక్కసారిగా షాక్ అయిపోయింది. తన చేతులు వణుకుతూ ఉన్నాయి. వికాస్ ఏమీ మాట్లాడకుండానే తీసుకోండి, నీళ్లు తాగండి అంటూ ఆ గ్లాసుని రూప చేతికి అందించడానికి ప్రయత్నించాడు. రూప చేతిలో ఆ గ్లాసుని పెడుతూ ఉన్నప్పుడు రూప చెయ్యి వికాస్ చెయ్యికి తగలగానే వికాస్కి కరెంటు షాక్ కొట్టినట్టుగా అనిపించింది. వెంటనే తన చేతిని అక్కడి నుంచి గబగబా తీసేశాడు. గ్లాస్ని వదిలేసి గబ్బగబ్బా పక్కకు వెళ్ళిపోయాడు. వికాస్ తనతో తానే ఇది అగ్రిమెంట్ వల్ల ఏర్పడిన బంధం, ఈ విషయం నేను మర్చిపోకూడదు అని మనసులోనే అనుకున్నాడు. వెంటనే వికాస్ తన తండ్రిని గుర్తు చేసుకోవడం మొదలుపెట్టాడు. కొన్నిసార్లు మనుషులు నిశ్శబ్దంగా ఉండాలి, మాటలు తగ్గిస్తేనే ఎలాంటి ఇబ్బందులు ఉండవు అనుకుంటూ తను వెనక్కి తిరిగాడు. రూపని చూసినప్పుడు రూప కళ్ళల్లో కన్నీళ్లున్నాయి. తను ఆ కన్నీళ్లని తుడుచుకుంటూ ఉంది. నీకేమైనా కావాలి అంటే మొహమాటం లేకుండా నాతో చెప్పు, అసలు దేని విషయం గురించి నువ్వు ఇబ్బంది పడొద్దు అని చెప్పి వికాస్ తన గదిలోకి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు సాయంత్రం డాక్టర్ వికాస్ని పిలిచి తన తండ్రి టెస్ట్ రిపోర్ట్స్ అన్ని చాలా బాగున్నాయి అని చెప్పినప్పుడు వికాస్ చాలా సంతోషించాడు. కానీ వికాస్ నిశ్శబ్దంగా ఉండిపోయాడు. ఆ తర్వాత రోజు తను ఆఫీస్కి వెళ్ళడానికి సిద్ధమవుతూ ఉన్నప్పుడు అప్పుడే పని మనిషి వికాస్ దగ్గరకు వచ్చి, మీకోసం ఎవరో వచ్చారు, ఆవిడ తన పేరు సోనియా అని, మీకు తను కాబోయే భార్య అని చెబుతుంది. లండన్ నుంచి తొందరగా వచ్చేసానని మీతో చెప్పమని చెప్పింది. నేను ఆమెను డ్రాయింగ్ రూమ్లో కూర్చోబెట్టొచ్చాను. ఆవిడ జీన్సు టీషర్టు వేసుకునుంది. ముఖం మీద మేకప్ కూడా వేసుకునుంది. ఆవిడ గొంతు కూడా చాలా బలంగా కాన్ఫిడెంట్గా ఉంది అంటూ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ తర్వాత వికాస్ సోనియాని కలవడానికి డ్రాయింగ్ రూమ్లోకి వెళ్ళాడు. సోనియా, ఎప్పుడొచ్చావు నువ్వు అంటూ మాట్లాడుతూ ఉండగానే సోనియా కోపంగా, నీ పలకరింపులు నాకు అవసరం లేదు. నీ నుంచి నాకు చాలా ప్రశ్నలకి సమాధానాలు కావాలి. మీరు నాతో నిజం చెప్పండి, మీరు నిజంగా వివాహం చేసుకున్నారా అనగానే వికాస్ గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు. వెంటనే వికాస్, సోనియాతో నన్నేం చేయమంటావు నువ్వు మా నాన్న చివరి కోరిక అని చెప్పినా కూడా నాతో పెళ్లికి నిరాకరించి లండన్ వెళ్ళిపోయావు. అందుకే నేను ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. నువ్వే చెప్పావు కదా నేను అర్జెంటుగా లండన్ వెళ్ళాలి, నువ్వు కావాలంటే అంత అవసరమైతే వేరే ఎవరినైనా చూసి పెళ్లి చేసుకోమని అనగానే సోనియా కోపంగా, నేను 6 నెలల్లో తిరిగి వచ్చేస్తానని చెప్పాను కదా, అయినా సరే నువ్వు ఇలాంటి పనులు చేస్తావా అనగానే వికాస్, మా నాన్నకి 6 నెలల సమయం లేదు. ఇప్పుడు నా పెళ్లి విషయం తెలుసుకోగానే నువ్వు 20 రోజులకే తిరిగి వచ్చేసావు కదా, కానీ నాతో పెళ్లి కోసం లండన్ వెళ్లకుండా ఆగలేకపోయావు అనగానే సోనియా, నువ్వు ప్రేమించిన వ్యక్తికి ద్రోహం చేశావు కదా, నేను నిన్ను అస్సలు క్షమించను అని మాట్లాడుతూ ఉంది. అప్పుడు వికాస్ నవ్వుతూ, ఎప్పటికైనా నువ్వే నా భార్యవి, ఇది కేవలం ఒప్పందం ద్వారా జరిగిన పెళ్లి మాత్రమే అని చెప్పడం ప్రారంభించాడు. వెంటనే సోనియా కోపంగా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, అసలు నీ ఉద్దేశం ఏమిటి, నువ్వు ఇలాంటి పనులు చేసింది కాకుండా నన్ను ఇంకా మభ్య పెట్టాలని చూస్తున్నావా, అసలు నువ్వు ఎవరిని పెళ్లి చేసుకున్నావు ఏంటో నేను చూడాలనుకుంటున్నాను, తన దగ్గరే తేల్చుకుంటాను మిగతా విషయాలు అంటూ లోపలికి వెళ్ళబోయింది సోనియా. వెంటనే వికాస్, సోనియా, ఇందులో తన తప్పేమీ లేదు, ఇది తన గౌరవానికి సంబంధించిన విషయం. ఆమె ఇప్పుడు నా భార్యగా ఈ ఇంట్లో ఉంది. ఇప్పుడు నువ్వు నా భార్యని అవమానపరచడానికి అస్సలు వీల్లేదు అని మాట్లాడుతూ ఉన్నప్పుడు భార్య అనే పదం వికాస్ నోట్ నుంచి వినగానే అది కూడా రూప గురించి అవడంతో ఆ మాట ఒక బాకులాగా సోనియా గుండెల్లో గుచ్చుకున్నట్టుగా అనిపించింది. సోనియా కోపంగా, ఇప్పుడు నువ్వు ఏదైతే చేశావో దానికి ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. నేను ఈ విషయాన్ని ఇక్కడితో వదిలిపెట్టను అంటూ కోపంగా వెళ్ళిపోయింది. సోనియా వెళ్ళిపోయిన తర్వాత
చాలాసేపు బయట లాన్లోనే నిలబడిపోయాడు వికాస్. వికాస్ చాలా మౌనంగా ఉన్నాడు. కానీ తన లోపల మాత్రం చాలా శబ్దం ఉంది. రూప ఎలాంటి ప్రశ్నలు అడగలేదు, ఎలాంటి స్పష్టతని కోరలేదు. తను మౌనంగా ఉంది. ఆ తర్వాత రోజే సోనియా తల్లి నుంచి వికాస్కి కాల్ వచ్చింది. బాబు వికాస్, నువ్వేం చేశావు? సోనియా నువ్వు ప్రేమించుకున్నారు, మీ పెళ్లికి మేం కూడా ఒప్పుకున్నాము. కానీ నువ్వు ఎందుకు ఇలా చేశావు? నేను నిన్ను ఎప్పుడూ ఒక కొడుకులాగానే ఫీల్ అయ్యేదాన్ని. నీకు అత్తగారి కంటే అమ్మగా ఉండాలని నేను భావించేదాన్ని. కానీ నా ఆలోచనలన్నీ నువ్వు నాశనం చేసేసావు అని మాట్లాడుతూ ఉండగానే, ఆంటీ, మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు. ప్రతి విషయము నేను మీతో డైరెక్ట్గా వచ్చి మాట్లాడతాను. నేను సోనియాతో కూడా మాట్లాడాలి. ఇప్పుడే బయలుదేరి మీ ఇంటికి వస్తున్నాను అని చెప్పి సోనియా ఇంటికి వెళ్ళాడు. సోనియా గదిలోంచి కూడా బయటకు రాలేదు. తను తలుపులు మూసుకుని లోపలే కూర్చునుంది. వికాస్ తన గది ఎదురుగా నిలబడి తలుపులు తడుతూ, సోనియా, అర్థం చేసుకో, ఇది ఒక ఒప్పందం మాత్రమే. ఎప్పటికైనా నువ్వే నా భార్యవి. ఒక్కసారి నేను చెప్పేది విను. నేను కనీసం ఆ అమ్మాయి కళ్ళల్లో కళ్ళు పెట్టి కూడా ఇప్పటి వరకు చూడలేదు. నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. నీకు తప్ప నా భార్యగా వేరే వ్యక్తికి నా జీవితంలో స్థానం లేదు. అది ఒక వ్యాపార సంబంధం మాత్రమే. నెల రోజులు మాత్రమే తను నా భార్యగా ఉండాలని ఒప్పందం ప్రకారమే నేను తనని పెళ్లి చేసుకున్నాను. నెల రోజుల తర్వాత తను నా ఇంటి నుంచి వెళ్ళిపోతుంది అని చెప్పాడు. ఆ తర్వాత వికాస్ ఇంటికి తిరిగి వచ్చినప్పుడు పని మనిషి వికాస్తో, సార్, మేడం యాపిల్ కట్ చేస్తూ ఉన్నప్పుడు తన చెయ్యి అనుకోకుండా కట్ అయిపోయింది. ఆవిడకి చాలా రక్తస్రావం అయ్యింది అని చెప్పినప్పుడు వికాస్ గబ్బగబ్బా రూపగదిలోకి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. లోతుగా తెగడం వల్ల చాలా రక్తం పోయింది. తన చేతిలో కర్చీఫ్ గట్టిగా నొక్కి పట్టుకొని ఉంది. తన వేళ్లు కూడా వణుకుతూ ఉన్నాయి. బహుశా నొప్పి కారణంగానే తను అలా వణుకుతుందేమో అని వికాస్ అనుకున్నాడు. మెల్లగా కర్చీఫ్ని చేతిలో నుంచి తొలగించి ఆ చెయ్యంతా క్లీన్ చేసి కట్టుకట్టాడు వికాస్. ఒక్క క్షణం అనుకోకుండా తన కళ్ళల్లోకి చూశాడు. ఎప్పుడూ స్తబ్దుగా నిశ్శబ్దంగా ఉండే ఆ కళ్ళు తనతో ఏదో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నట్టుగా వికాస్ కనిపించింది. వికాస్ ముఖంలో కూడా చాలా బాధ ఉంది. ఆ విషయాన్ని రూప కూడా పసిగట్టింది. తను తన విషయంలో జరిగిన అపార్థాలకి బాధపడుతున్నట్టుగా అనిపించాడు. ఒక్క క్షణం వికాస్ రూప కళ్ళల్లోకి చూశాడు. తన కళ్ళల్లో చాలా బాధ దాగుంది. మృదువైన రీతిలో వికాస్, ఏం జరిగింది అంటూ రూపని అడిగాడు. రూప మెల్లగా ఊపిరి పీల్చుకొని, కొన్నిసార్లు ఒక్కొక్కరి హక్కుల్ని మనం లాక్కున్న తర్వాత చాలా పెద్ద అవమానాన్ని, శిక్షని పొందాల్సి ఉంటుంది అంటూ మాట్లాడుతూ ఉంది. ఏదో జరిగింది అని వికాస్కి అనుమానం వచ్చింది. తన కళ్ళల్లో బాధ చూస్తూ ఉంటే వికాస్కి రూప మీద జాలిగా అనిపించింది. తన చేతిని మృదువుగా తాకాడు. రూప మౌనంగా తలదించుకుంది. వికాస్ ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తర్వాత రోజు ఉదయాన్నే వికాస్ రూప గది తలుపులు తట్టినప్పుడు రూప తనని లోపలికి రమ్మని చెప్పింది. రూప చెయ్యి ఎలా ఉందో తెలుసుకోవాలని వికాస్ తన గదిలోకి వచ్చాడు. ఆ గదంతా చాలా నీటుగా ఉంది. కానీ రూప కళ్ళల్లో మాత్రం అదే బాధ కనిపిస్తూ ఉంది. ఏం జరిగిందో వికాస్కి అర్థం కాలేదు. అడిగినా కూడా రూప చెప్పడానికి సిద్ధంగా లేదు. ఆ తర్వాత పని మనిషి ద్వారా సోనియా ఇంటికి వచ్చి రూపని బెదిరించింది అన్న విషయం తెలిసింది. తను రూపతో వెంటనే ఆ ఇల్లు వదిలి వికాస్ జీవితం నుంచి వెళ్ళిపోకపోతే హాస్పిటల్లో ఉన్న నీ అక్కని చంపేస్తాను అంటూ, నాకు అడ్డొచ్చిన ఎవరినైనా అడ్డు తొలగించుకోవడం నాకు పెద్ద పనేం కాదు, నిన్ను, మీ అక్కని నామరూపాలు లేకుండా చేసేస్తాను అంటూ బెదిరించి వెళ్ళింది. ఈ విషయం తెలుసుకున్నప్పుడు వికాస్కి సోనియా మీద చాలా కోపం వచ్చింది. ఇప్పటికే వాళ్ళిద్దరి మధ్యలో చాలా అపార్థాలు చోటు చేసుకుని ఉన్నాయి. ఇప్పుడు అనవసరంగా ఈ విషయం కోసం గొడవ సృష్టించుకోవడం అనవసరం అనిపించింది వికాస్కి. అందుకే తను మౌనంగా ఉండిపోయాడు. ఒప్పందం ప్రకారం నెల రోజులు పూర్తవడానికి ఇంకా 3 రోజులు మాత్రమే మిగిలున్నాయి. వికాస్ తన ఫోన్ తీసుకున్నాడు. లాయర్కి ఫోన్ చేయాలి అని అనుకున్నాడు. కానీ తనకి ఫోన్ చేసి మాట్లాడాలి అని అనిపించలేదు. ఇంకో 3 రోజుల తర్వాత రూప ఇంటి నుంచి వెళ్ళిపోతుంది అంటే వికాస్ మనసంతా ఎందుకో బాధగా అనిపించింది. మరోపక్క
హాస్పిటల్లో డాక్టర్లు నెల రోజుల కంటే ఎక్కువ బ్రతకడు అని చెప్పిన వికాస్ తండ్రి ఆరోగ్యం కోలుకుంటుందని, ఇలాగే ఆయన బాడీ ట్రీట్మెంట్‌కి రెస్పాండ్ అయితే ఆయన ఇంకా ఎక్కువ కాలం బ్రతికే అవకాశాలున్నాయని డాక్టర్ చెప్పారు. ఈ విషయం తెలుసుకున్నప్పుడు సోనియాకి చాలా కోపం వచ్చేసింది. ఆయన చనిపోతే ఆస్తి మొత్తం వికాస్ పేరు మీదకొస్తుంది. అంతేకాకుండా రూప కూడా ఆ ఇంటి నుంచి వెళ్ళిపోతుంది. ఆయన బ్రతికున్నంత కాలం రూపని ఆ ఇంట్లో నుంచి బయటకు పంపించడానికి వీలు కుదరదు. వికాస్‌ని తను పెళ్లి చేసుకోవడం కుదరదు. ఈ విషయం గురించి సోనియా ఎంతగానో ఆలోచిస్తూ ఉంది. హాస్పిటల్లో ఉన్న వికాస్ తండ్రి రంగనాథం గారు ఎప్పుడు చనిపోతారా అని తను ఎదురు చూస్తూ ఉంది. కానీ సడన్‌గా డాక్టర్లు ఇలాంటి విషయం చెప్పినందుకు తనకి చాలా బాధగా, కోపంగా అనిపించింది. వికాస్‌కి మాత్రం తన తండ్రి ఆరోగ్యం కోలుకొని తనతో ఇంతకు ముందులాగానే ఉంటారు అని చాలా ఆశపడుతూ ఉన్నాడు. ఆయన కోలుకొని మామూలు మనిషి అవుతాడు అని డాక్టర్లు చెప్పిన మాటలకి వికాస్‌కి చాలా సంతోషంగా అనిపించింది. సోనియా మాత్రం ఆయన అడ్డు ఎలాగైనా తొలగించుకోవాలని, వికాస్‌కి భార్యగా ఆ ఇంట్లో అడుగు పెట్టాలని చాలా ప్లాన్లు వేసుకుంటూనే ఉంది. సోనియా ఇంకా తన తల్లి బాగా ఆలోచించి ఎలాగైనా సరే హాస్పిటల్లో ఉన్న రంగనాథం గారిని చంపేస్తే ప్రతి విషయానికి వాళ్ళకున్న అడ్డులన్నీ తొలగిపోతాయని ఆలోచించడం మొదలుపెట్టారు. ఆ రోజు రూప ఒక్కటే లాన్‌లో కూర్చునుంది. వికాస్ రూప పక్కనే వెళ్లి కూర్చున్నాడు. రూప వికాస్‌ని చూడగానే తన అక్క ఉష ట్రీట్మెంట్ గురించి అడిగినప్పుడు, వికాస్ మీ అక్క ఆరోగ్యం పూర్తిగా కోలుకుంటుందని డాక్టర్ చెప్పారు. కొద్ది రోజుల్లోనే తనని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేస్తామని కూడా డాక్టర్లు చెప్పారు. తనకింకా ట్రీట్మెంట్ జరుగుతూనే ఉంది. తను మామూలు మనిషి అయ్యే వరకు తనకి ట్రీట్మెంట్ చేయించే బాధ్యత నాది అంటూ చెప్పాడు వికాస్. ఆ తర్వాత రూప వికాస్‌తో మాట్లాడుతూ, మన ఒప్పందం ప్రకారం నెల రోజులు పూర్తవ్వడానికి ఇంకా 3 రోజులే మిగిలున్నాయి అంటూ వికాస్‌కి గుర్తు చేసినప్పుడు, వికాస్ తడబడుతూ మా నాన్నగారి ఆరోగ్యం కోలుకుంటుందని, ఆయనకి ప్రాణాపాయం లేదని డాక్టర్లు చెప్పారు. నువ్వు ఇంకా కొన్ని రోజులు ఇక్కడే ఉండాల్సి రావచ్చు. ఆయన పూర్తిగా కోలుకున్న తర్వాత ఆయనకి ఈ విషయాలన్నీ అర్థమయ్యేలా చెప్పి ఎలాగైనా సరే వీలైనంత త్వరగా నిన్నీ బంధం నుంచి విముక్తురాల్ని చేసేస్తాను అంటూ మాట్లాడుతూ ఉన్నప్పుడు రూప కళ్ళల్లో కన్నీళ్ళొచ్చాయి. వికాస్ రూపతో మాట్లాడుతూ, రూపా, నెల రోజుల కోసం నేను నిన్ను పెళ్లి చేసుకోమని అడిగినప్పుడు నేనొక వితంతువుని అని నువ్వు చెప్పావు కదా! అసలు నీ జీవితంలో ఏం జరిగింది? ఇప్పుడు నీ భర్త ఏమయ్యారు? అని అడిగినప్పుడు రూప తన కథని వికాస్‌తో చెప్పడం మొదలుపెట్టింది. మా అమ్మా నాన్నలు చాలా పేదవాళ్ళు. నేను, మా అక్క ఉష చాలా కష్టాలు పడి పెరిగి పెద్దవాళ్ళమయ్యాము. మా అమ్మా నాన్నలు ఎంతో కష్టపడి నాకు, మా అక్కకి ఇద్దరికీ పెళ్ళిళ్ళు జరిపించారు. పెళ్లి జరిగిన మొదటి రాత్రే పని మీద బయటకు వెళ్ళిన నా భర్త యాక్సిడెంట్‌లో చనిపోయారు. ఆ తరువాత అత్తింటి వాళ్ళందరూ నన్ను నష్టజాతకురాలు అంటూ ఇంటి నుంచి తరిమేశారు. అలా మళ్ళీ నేను తల్లిదండ్రులకి భారంగా మారాను. కొన్ని రోజుల తర్వాత మా అక్క ఆరోగ్యం క్షీణించడంతో తనకి చాలా పెద్ద జబ్బుందని, ట్రీట్మెంట్ కోసం చాలా ఖర్చవుతుందని చెప్పడంతో మా బావ నిర్దాక్షిణ్యంగా మా అక్కని వదిలేశాడు. కూతుర్ల ఇద్దరి జీవితాలు కళ్ళ ముందే నాశనమే కనిపించడంతో ఆ దిగులుతో మా తల్లిదండ్రులిద్దరూ మంచం పట్టి కొద్ది రోజుల్లోనే చనిపోయారు. నేను, మా అక్క ఒకరికొకరం తోడుగా మిగిలిపోయాము. నేను చిన్న చిన్న పనులు చేస్తూ మా అక్కకి మందులు కొంటూ ఉన్నాను. పెద్ద హాస్పిటల్‌లో ట్రీట్మెంట్ చేపిస్తే మా అక్క బ్రతుకుతుందని, లేదంటే తను చచ్చిపోతుందని డాక్టర్ చెప్పినప్పుడు ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్న నేను బాధగా ఉన్నప్పుడు, నేను పనిచేసే ఇంట్లో లాయర్ గారు ఈ పెళ్లి ఒప్పందం గురించి నాతో చెప్పారు. మా అక్కను బ్రతికించుకోవడం కోసం నేను ఈ పెళ్లికి ఒప్పుకున్నాను అంటూ తన గతం మొత్తం చెప్పింది రూప. రూపగతమంతా తెలుసుకున్నప్పుడు వికాస్‌కి చాలా బాధగా అనిపించింది. ఒక అమ్మాయి జీవితం ఇంత కష్టాలమయమైపోతుందా? రూప ఏం తప్పు చేసిందని ఆ భగవంతుడు తనకి జీవితంలో అన్నీ దూరం చేసేశాడు అంటూ చాలాసేపు బాధపడ్డాడు వికాస్. ఆ తర్వాత రోజు వికాస్ ఉదయాన్నే లేచి తన గదిలో నుంచి బయటకొచ్చేటప్పుడు రోజు లాన్‌లో కూర్చొని కనిపించే రూప కోసం వెతికాడు. రూప ఎక్కడా కనిపించలేదు. పని మనిషిని అడిగితే బహుశా తన గదిలో విశ్రాంతి తీసుకుంటుందేమో అంటూ చెప్పింది. చాలా సేపు వరకు రూప కనిపించకపోవడంతో వికాస్ తన గదిలోకి వెళ్లి చూసినప్పుడు
గదిలో కూడా రూప కనిపించలేదు. ఏం జరుగుతుందోనని వికాస్ లాన్లో వెతుకుతూ ఉన్నాడు. లాన్లో ఒక పక్కన రూప అపస్మారక స్థితిలో పడిపోయి కనిపించింది. తన ముఖం కూడా నీలం రంగులోకి మారిపోయింది. తను నెమ్మదిగా ఊపిరి పీల్చుకుంటూ ఉంది. వికాస్ తన దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. తనని తన భుజాల మీద వేసుకొని కారులో తనని హాస్పిటల్కి తీసుకెళ్లాడు. రూపా, నీకేమీ జరగదు, కళ్ళు తెరువు, నేనున్నాను నీకోసం అంటూ తనను లేపడానికి చాలా ప్రయత్నిస్తూ ఉన్నాడు వికాస్. హాస్పిటల్లో తనని ఐసీయూలోకి తీసుకెళ్లారు. తనకి ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్ తన బాడీలో చాలా ఎక్కువ మోతాదులో విషం ఉందని, తను ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించడం గాని, ఎవరైనా తనని చంపడానికి ప్రయత్నించడం గాని జరిగింది అని డాక్టర్ చెప్పారు. అదే సమయంలో హాస్పిటల్లో ఉన్న వికాస్ తండ్రి మీద కూడా హత్యా ప్రయత్నం జరిగింది. నర్సు ఇంజెక్షన్ ఇవ్వడానికి ఆయన రూమ్లోకి వచ్చేసరికి ఆక్సిజన్ మాస్క్ లేకుండా ఊపిరందక ఆయన కొట్టుకుంటూ కనిపించారు. సమయానికి నర్సు రావడం వల్ల ఆయనకి ప్రాణాపాయం తప్పింది. ఈ 2 విషయాలు జరిగినప్పుడు వికాస్కి మనసులో చాలా అనుమానాలు తలెత్తాయి. ఏం జరిగిందో వికాస్కి అస్సలు అర్థం కావడం లేదు. ఆ విషయం గురించే వికాస్ ఆలోచిస్తూ ఉన్నప్పుడు నర్సు వికాస్ దగ్గరకు వచ్చి రూపకి స్పృహ వచ్చిందని చెప్పింది. వెంటనే వికాస్ రూప దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. రూపతో మాట్లాడుతూ, రూపా, ఇదంతా ఎలా జరిగింది? నువ్వు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించావా, లేదంటే ఎవరైనా నిన్ను చంపడానికి ప్రయత్నించారా అంటూ అడిగినప్పుడు రూప కన్నీళ్లతో, అవును, సోనియా నన్ను చంపడానికి ప్రయత్నించింది. తన సంతోషాలకి నేను అడ్డుగా ఉన్నానని, నేను చచ్చిపోతే మీ భార్య స్థానం తనకి దక్కుతుందని, అంతేకాకుండా ఒకేసారి మీ నాన్నగారి అడ్డు, నా అడ్డు తొలగించుకుంటానని కూడా నాతో చెప్పింది. తను చెప్పినట్టే నేను ఆ విషయం తాగకపోతే నన్ను వ్యభిచార గృహానికి అమ్మేస్తానని చెప్పింది. జీవితంలో ఎన్నో కష్టాలు నేను అనుభవించాను. చావు నాకు పెద్ద లెక్కేమీ కాదు. ఇప్పుడు మా అక్క ఆరోగ్యం కూడా కోలుకుంది. తనకి ఏదైనా ఇబ్బంది వస్తే చూసుకోవడానికి మీరున్నారని నాకు నమ్మకం కుదిరింది. మీరే నా ధైర్యం. అందుకే ఎవ్వరి జీవితాలకి అడ్డు రాకుండా నా జీవితాన్ని ముగించేయాలి అని అనుకున్నాను అంటూ చెప్పినప్పుడు వికాస్కి సోనియా మీద చాలా కోపం వచ్చేసింది. తన తండ్రిని, రూపని చంపాలని చూసినందుకు సోనియాని అస్సలు క్షమించకూడదు అనుకున్నాడు వికాస్. వెంటనే బయలుదేరి సోనియా ఇంటికి వెళ్ళాడు. వికాస్ని చూడగానే సోనియా ముఖంలో కోపం ఇంకా అహంకారం కనిపించాయి. నీకు 1 నెల రోజులు భార్యగా నటించడానికి వచ్చిన నీ పెళ్ళాం ఎలా ఉంది అంటూ అడిగింది సోనియా. వెంటనే వికాస్ కోపంగా, తను 1 నెల రోజులు నాకు భార్యగా నటించడానికి ఏమీ రాలేదు. తను నేను చట్టపరంగా పెళ్లి చేసుకున్నా, తాళి కట్టిన నా భార్య. నువ్వు ఇంత దుర్మార్గురాలవని నేను అస్సలు ఊహించనే లేదు. మనుషుల్ని చంపేసే వరకు నువ్వు దిగజారిపోతావని నేను అస్సలు అనుకోలేదు. నువ్వు నా తండ్రిని నా నుంచి దూరం చేయాలని చూసావు. రూపని కూడా నీ స్వార్థం కోసం చంపాలని చూసావు. నిన్ను చూస్తుంటేనే నాకు అసహ్యంగా ఉంది. మా నాన్న చివరి కోరిక మనిద్దరం వెంటనే పెళ్లి చేసుకోవాలి అని నేను నిన్ను అడిగినప్పుడు ఆయన చివరి కోరికని కూడా నువ్వు అస్సలు లెక్క చేయలేదు. ఆ కోరికకి నువ్వు అస్సలు విలువ ఇవ్వలేదు. అయినా సరే నేను ప్రేమించిన కారణంగా నేను నిన్ను వదులుకోలేక రూపని 1 నెల రోజుల అగ్రిమెంట్ కోసమే పెళ్లి చేసుకొచ్చాను. కానీ ఆ విషయం అర్థం చేసుకోకుండా నువ్వు అడ్డుగా ఉన్నారని మా నాన్నని, రూపని చంపాలని చూసావు. నువ్వు ఇంత క్రిమినల్ అని తెలిసాక నీకు నా జీవితంలో స్థానం ఇవ్వను. నువ్వు చేసిన నేరాలకి నీకు శిక్ష పడేలా చేస్తాను. నువ్వు ఎవరినైతే నా జీవితంలో నుంచి తొలగించాలని చూసావో ఇప్పటి నుంచి మనస్ఫూర్తిగా తనని నా భార్యగా స్వీకరిస్తున్నాను. నా భార్య అయ్యే అర్హత తనకి మాత్రమే ఉంది, నీకు లేదు అని చెప్పి మాట్లాడుతూ ఉండగానే అక్కడికి పోలీసులు వచ్చారు. సోనియాని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. అగ్రిమెంట్ ప్రకారం పెళ్ళై 1 నెల రోజులు ముగిసిపోయింది. ఆ రోజు వికాస్ రూప గదిలోకి వెళ్ళినప్పుడు రూప తన సామాన్లు ప్యాక్ చేసుకుంటూ ఉంది. వికాస్ని చూడగానే రూప మాట్లాడుతూ, మన అగ్రిమెంట్ ప్రకారం నేను మీ జీవితంలోకి మీ భార్యగా ప్రవేశించి 1 నెల రోజులు పూర్తయిపోయింది. నేను ఇంక వెళ్లాల్సిన సమయం ఆసన్నమైంది అంటూ మాట్లాడుతూ ఉన్నప్పుడు వికాస్కి రూపని ఎలా ఆపాలో కూడా అర్థం కాలేదు. రూప మళ్ళీ మాట్లాడుతూ, ఇన్ని రోజులు
మా అక్కకి ట్రీట్మెంట్ చేయించారు. తన ఆరోగ్యం ఇప్పుడు కుదుట పడింది. ఇంక నుంచి తన మందుల ఖర్చులు నేనే చూసుకుంటాను. నేను ఏదో ఒక పనిని వెతుక్కుంటాను. మీరు మీ బాధ్యతల్ని నెరవేర్చారు. ఇక మా గురించి ఆలోచించాల్సిన అవసరం కానీ, మా భారం మోయాల్సిన బాధ్యత కానీ మీకు లేదు అని చెప్పి రూప అక్కడి నుంచి బయటకు నడిచింది. రూప కళ్ళల్లో చాలా కన్నీళ్లున్నాయి. అవి వికాస్‌కి స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. వికాస్ తన పెళ్లికి సంబంధించిన నెల రోజుల అగ్రిమెంట్ పేపర్లని బయటకు తీసి రూప ఎదురుగానే ఆ పేపర్లని ముక్కలు ముక్కలుగా చించేశాడు. పరిగెత్తుకుంటూ వెళ్ళి రూపని కౌగిలించుకున్నాడు. ఈ నెల రోజుల్లో నేను చాలా విషయాల్ని అర్థం చేసుకున్నాను. నిన్ను నా నుంచి దూరం చేసుకోవాలని నేను అస్సలు అనుకోవడం లేదు. నీకిష్టమైతే మన 3 బుళ్ళ బంధాన్ని మనం నిలబెట్టుకుందాం అంటూ రూపతో చెబుతూ ఉన్నప్పుడు రూప కన్నీళ్లతో వికాస్ని కౌగిలించుకుంది. ఆ రోజు నుంచి రూప జీవితంలో కొత్త అధ్యయనాలు మొదలయ్యాయి. జీవితంలో ఎన్నో కష్టాలు పెట్టిన భగవంతుడు తనకిప్పుడు ప్రశాంతమైన జీవితాన్ని ఇచ్చాడు. రూప అక్క ఉష ఆరోగ్య పరిస్థితి కూడా పూర్తిగా కోలుకుంది. తను రూప వికాస్లతో కలిసి ఆ ఇంట్లోనే ఉంటూ ఉంది. వికాస్ తండ్రి రంగనాథం గారి ఆరోగ్యం కూడా కోలుకొని ఆయన హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయి వచ్చారు. రూప ఆయన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవడం మొదలుపెట్టింది. ఆయన చాలా కొద్ది కాలంలోనే మామూలు మనిషి కూడా అయ్యారు. 6 నెలల తర్వాత రూప గర్భవతి అయినప్పుడు ఆ ఇంట్లో అందరూ ఎంతగానో సంతోషించారు. 9 నెలలు పూర్తయ్యి రూప ఒక ఆడపిల్లకి జన్మనిచ్చినప్పుడు ఆ ఇంట్లో ఎన్నో సంతోషాలు వెల్లివిరిశాయి. 3 ముళ్ళ బంధం ఎంతో గొప్పదని ఈ నెల రోజుల జీవితాన్ని అగ్రిమెంట్ పెళ్లి రూపంలో తన జీవితాన్ని వికాస్ జీవితంతో విడిపోని ముడివేసిన ఆ భగవంతునికి ప్రతిరోజు కృతజ్ఞతలు చెబుతూనే ఉంది రూప. ఇదండి ఈ రోజు కథ. ఈ కథ మీకు ఎలా అనిపించింది? కథ నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా వీడియోకి హై పాయింట్స్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరొక మంచి కథతో రేపు మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు. ఉంటానండి.